బ్రేకింగ్ న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ లో కొత్త అంశాలు బయటకు వచ్చాయి. చివిరెడ్డి గన్మెన్ బాలాజీ రిమాండ్ రిపోర్ట్ లో కీలక వివరాలున్నాయి. చెవిరెడ్డి ఆదేశాలతో బాలాజీ, నవీన్ హైదరాబాద్ నుంచి ఏపీకి డబ్బులు తరలించారని సిట్ పేర్కొంది. హైదరాబాద్, విజయవాడ నుంచి ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోని పలు నియోజకవర్గాలకు లిక్కర్ క్యాష్ తరలించి వైసీపీ అభ్యర్థులకు అందించారని సిట్ గుర్తించింది. తాడేపల్లిలోని ప్రణయ్ ప్రకాష్ అపార్ట్మెంట్ నుంచి 8 కోట్ల నుంచి 9 కోట్ల రూపాయలున్న బాక్సులు తరలించాలని సిట్ గుర్తించింది. నిరుడు మార్చి 1 నుంచి మే 9 మధ్య 13 సార్లు నగదు ఉన్న బాక్సులు తరలించారని తేల్చింది. ఏప్రిల్ 1, 2024న కావలిలో అప్పటి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పిఏకి నోట్ల కట్టలున్న బాక్సులను బాలాజీ అందించినట్లు కాల్ డేటా రికార్డుల ఆధారంగా సిట్ సాక్ష్యాలు సేకరించింది. ఎన్నికల సమయంలో భారీగా నగదును నియోజకవర్గాల్లోని వాలంటీర్లకు అందించారని సిట్ పేర్కొంది. నగదు తరలించడానికి వాడిన తుడా వాహనం విషయంలోనూ రికార్డులు తారుమారు చేసినట్లు గుర్తించింది. వాహనం ఎప్పుడూ హైదరాబాద్ వెళ్లలేదన్నట్లుగా తుడా రికార్డులో నమోదు చేశారు.